మనం హాయిగా కూర్చొని స్థిర సుఖం ఆసనం అన్నాడు పతంజలి. అంటే యోగ సూత్రాల్లో మన ఆసనము అంటే మనం తీసుకున్న ఈ యొక్క సిట్టింగ్ పోస్చర్ ఉందే అది స్థిరంగా ఉండాలి. కింద కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడకు నానుకొని కూర్చోవచ్చు. హాయిగా కూర్చోవాలి. మనం కూర్చోవడం అనేది ఆసనం అనేది స్థిరంగా ఉండాలి, తర్వాత సుఖదాయకంగా ఉండాలి. ఎవరైనా బాగా హఠయోగా సాధన చేసిన వాళ్ళు ఇలా తిన్నగా కూర్చోవాలంటే వాళ్ళు కూర్చోగలరు. వాళ్ళకి అది హాయిగా ఉంటుంది. ఎవరికి ఏది హాయిగా ఉంటే అది స్వీకరించాలి. నా మటుకు నాకు ఇలా కూర్చుంటే హాయిగా ఉంటుంది. అంటే హాయిగా చేసుకుని ఇలా చేతులు పెట్టుకుని వేళ్ళు పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని మన ఏం చేయాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. వెరీ ఈజీ, నో ప్రాబ్లం వాట్స్ ఎవర్. నోటితో ఏది ఉచ్చరించకూడదు. మనకి రకరకాల మంత్రాలు ఉన్నాయి. మంత్రశాస్త్రం వేరే, ధ్యాన శాస్త్రం వేరే. ధ్యాన శాస్త్రంలో మంత్రములు ఉండవు. ధ్యాన శాస్త్రంలో మనం ఏమవుతామంటే హాయిగా కూర్చుని ఈ కళ్ళు రెండు మూసుకుని మన శ్వాసతో మనం కూడి ఉంటాం. ఈ మనసు ఈ శ్వాసతో ఎప్పుడు కూడాను అనుసంధానితమై ఉండాలి. అంటే శ్వాస మీద ధ్యాస ఇక్కడ ఉంది, శ్వాస ఇక్కడ ఉంది. మన ధ్యాస కళ్ళు రెండు మూసుకుని ఆఫీస్లో కూర్చుని ఇంట్లో పెళ్ళాం ఏం చేస్తుంది, మొగుడు ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తున్నాడు అంటే శరీరం ఒక చోట, మనసు ఇంకొక చోట. రైట్? అది ఈ శరీరం ఇక్కడ ఉంది, నా మనసు నా ఇంట్లో ఉండకూడదు, అమెరికా పోకూడదు, రష్యా పోకూడదు. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, నా మనసు కూడా కళ్ళు మూసుకోవాలి, నా మనసు కూడా నిశ్చలం అయిపోవాలి. నా శరీరం నిశ్చలం అయిపోయింది, నా మనసు కూడా నిశ్చలం అయిపోవాలి.